హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహిణి షేరింగ్ థాట్స్. ఈరోజు బంగాళదుంప మరియు కాలీఫ్లవర్ కాంబినేషన్లో మసాలా గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో ఓ ఇంచు చెక్క, 3 లవంగాలు, ఓ పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు కూర తయారీ కోసం స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడయ్యాక కొద్దిగా ఆవాలు, కాస్తంత జీలకర్ర వేసి వేగనివ్వాలి. అవి వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని అందులో వేసి వేయించుకోవాలి. ఓ 2 నిమిషాల తరువాత అందులో కాస్తంత కరివేపాకు, 1 స్పూన్ ఉప్పు వేసి మసాలా నూనె విడిచేంత వరకు వేయించుకోవాలి. ఓ 2 టేబుల్ స్పూన్ల పెరుగు అందులో వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోకుండా ఉంటే పెరుగు తునుకలుగానే ఉండిపోతుంది. ఇలా పెరుగంతా మసాలాలో కలిసినాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి వేసి గరిటెతో తిప్పుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు బంగాళదుంప ముక్కల్ని వేసి మసాలా బాగా పట్టేంత వరకు ఓ 5 నిమిషాల పాటు గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రంగా వేడి నీటిలో కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి మరో 5 నిమిషాల పాటు గరిటెతో తిప్పుకుంటూ మసాలాని పట్టనివ్వాలి. 5 నిమిషాల తరువాత 2 మీడియం సైజ్ టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూరలో వేసుకోవాలి. ఈ టొమాటో ముక్కలకి కూడా మసాలా పట్టడం కోసం ఓ 2 నిమిషాల పాటు గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఉడకడం కోసం ఓ 2 నిమిషాల పాటు మూత మూసి ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మిక్సీ జార్లో నీళ్లు పోసుకొని ఆ నీటిని కూరలో పోసి గరిటెతో కలుపుకొని ఓ 5 నిమిషాల పాటు మూత మూసి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తరువాత మూత తెరిచి చూస్తే కూర ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనికి మంచి ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకోవాలి. ఈ కూర చపాతీల్లోకి, రోటీల్లోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే ఈ వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.